ప్రజా ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నిలబెట్టుకుంటోందని చెప్పారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బట్టి స్పష్టం చేశారు. జీఎస్టీ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న నాకు రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకి, పేదవాళ్లకి, రైతాంగ కుటుంబాలకి మేలు జరిగేటట్టుగా జీఎస్టీ కౌన్సిల్లో ఈ రేట్స్ రేషనలైజేషన్ దాని మీద పూర్తి స్థాయిలో మనం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ప్రజలకు మేలు జరిగేటట్టుగా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు జీఎస్టీ కౌన్సిల్లో సభ్యుడిగా ప్రజల తరఫున మాట్లాడి ఈ రేట్స్ రేషనలైజేషన్ లో ఇమ్రోజ్ ఉర్దూ పత్రిక ఎడిటర్ షోయబుల్లా ఖాన్ గారు నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా కడవెత్తి రజాకార్ల చేతుల్లో అసూలు బాసిన ఇలాంటి ఎందరో త్యాగదల ఫలితంగా నిజాం సంస్థాన భారత్ సమాఖ్యలో ప్రజాస్వామ్య పాలనలో భాగమై ఈరోజు స్వాతంత్ర ఫలాలను, ప్రజాస్వామ్య యొక్క ఫలితాలను మనం అందరం అనుభవిస్తా ఉన్నాం. ఇట్టి అమరవీరులందరికీ నివాళులర్పిస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 15 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రజల ఆకాంక్షలను పరిడవిల్లినట్లు